హాయ్ ఫ్రెండ్స్, కొండమడుగు దగ్గరలో ఉన్న పురాతన కాలం నాటి ఉమామహేశ్వర టెంపుల్ చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఉంది సంతాన వేడుక కోసం అక్కడ వెళ్ళాక అంటే మనుషులను గమనించాను. అమ్మవారి కళ్ళ చూసి అర్థం స్వయం ఇవన్నీ కూడా స్వయం ఉంది. అక్కడ స్వామివారు అంటే బ్రాహ్మీ అంటే 3 నెలల నుంచి 4 మధ్య స్వయం బయటకు వస్తుంది. స్వయం బయటకు వచ్చి తిరిగి ఒకటి వెళ్తారు. మనం తిరిగినప్పుడు కాడికి ఎలా మట్టి ఉంటుందో ఆ స్వయానికి మట్టి ధూళి ఉంటుంది. ఉదయం 6 వస్తే 5 నుంచి 6 ఉంటే ఆ ధూళి అర్చన దొరుకుతుంది. ధూళిన మట్టి తీసుకొని పెడతాను. సంతానం అంటే ఆ స్వామివారు ఆ అర్చకుడు కళ్ళు వచ్చి నా శిష్యుడు సంతానం లేకపోతే నా మూల మంత్రం చేసి సంతానం కల్పిస్తే చెప్తాను. సంతానం మీరు లేవడం ఖచ్చితంగా దెబ్బతో కావాలి. అక్కడ ఉన్న కొంత కూడా ఇబ్బంది. వచ్చేటప్పుడు 3 దానిమ్మ, 3 కొబ్బరికాయలు, 3 కొబ్బరిలు ఆపేసి బయట 11 ప్రదక్షిణ చేయించి లోపల తీసుకెళ్ళి 15 నుంచి 20 నిమిషాలు పూజ ఉంటుంది. బెల్లంకి మూల మంత్రం ఖచ్చితంగా సంతానం నమ్మకం ఉంటే బెంగళూరుకి వెళ్ళి వచ్చాము. 18 సంవత్సరాలు అనుకుంటాము సంతానం ఖచ్చితంగా వాళ్ళు వచ్చారు. స్వామి దగ్గర తెలియదు. మ్యాక్సిమం 15 నుంచి 20 మధ్యలో వస్తారు. ఖచ్చితంగా అవుతుంది. చాలా విషయం దేవాలి. పార్వతీ కావాల్సిన వస్తుంది రికార్డ్ అన్నది దగ్గరికి తీసుకురావాల్సిన ఐటమ్స్ ఒకసారి నంబర్ తీసుకొని కాల్ చేయండి. చెప్పారా? నంబర్ చెప్పండి పంతులు గారు. 84 సూర్యుడు అందులో పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఉమామహేశ్వర ఆలయం ఎంత బాగుందో. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆ కట్టడాలు అన్నీ పురాతనమైనవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. పక్కన అమ్మవారి ఉందండి. అమ్మవారిని అయితే లోపలికి వెళ్ళి దర్శించుకున్నాను. చాలా బాగుంది. అమ్మవారి ఫ్రెండ్స్ లోపల ఉంది. ఇక్కడ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఫ్రెండ్స్.